హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? హర్ష సాయి, ఇదొక చిన్న హర్ష సాయి మనకు తెలిసిన ఫేమస్ యూట్యూబర్. తను చిన్న కాంట్రవర్సీలోగా మారింది. తను ఒక హీరోయిన్ ఏదో మోసం చేశాను, పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాను అనేసి డబ్బులు తీసుకొని 2 లక్షలు 3 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారంట. అతను ఆ డబ్బు తను ఇలాంటివి చాలా యూట్యూబ్లో చూసాము. తను ఎంతమందికి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తాడు, చాలా ఫాలోయింగ్స్ కూడా తనకి ఫ్యాన్స్ పేజ్కి చాలా ఉన్నాయి. ఇలాంటి పనులు ఎందుకు, ఇంత డబ్బు తనకి ఎక్కడి నుంచి వస్తాయని మనకు సోషల్ మీడియాలో చాలా కామెంట్ వచ్చాయి. సో ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరో కంటెస్టెంట్ హీరోయిన్ ఏదో తన కేసు వేసింది. అది దేనివల్ల, అది అయితే సినిమా వల్ల ఎందుకో డబ్బులు ఇవ్వడం వల్ల ఎందుకో కోర్స్ తీసుకున్నాను కేసు వేసింది. తీసుకుంటే అది సోషల్ మీడియా చాలా వైరల్గా మారింది. చాలా చాలామంది కామెంట్స్ చేసుకుంటారు ఏదేదో. దానివల్ల అది ఏం జరిగిందో మనకైతే కరెక్ట్గా నాకైతే క్లారిటీగా తెలియదు ఏం జరిగిందో. బట్ ఇలాంటివి చాలా స్ప్రెడ్ అవుతున్నాయి రీసెంట్గా. తెలుగు ఫిలిమ్స్ ఇలాంటివి చాలా కామన్గా మారుతున్నాయి. అప్పుడు హనుమంతు అనే యూట్యూబరు, మన జానీ మాస్టర్ గారు, ఇప్పుడు హర్ష, ఇలాంటివి సోషల్ మీడియాలో రకరకాలుగా పోతున్నాయి. అది ఎంతమంది కరెక్ట్, ఎంతవరకు రాంగ్ నాకైతే సరిగ్గా తెలీదు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళ ఫేస్ సంపాదించుకోవడానికి ఇలాంటి ఎవరెవరో వాడుతున్నారు. చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటివి అది నిజంగా స్ప్రెడ్ అవుతున్నాయా, లేకుంటే కావాలని ఎవరైనా ఫేక్ అకౌంట్స్గా క్రియేట్ చేస్తున్నారా, అదే మనకి తెలియదు. ఇలాంటివి చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటి ఇలాంటివి జరుగుతున్నాయి తెలుగు యూనివర్సిటీలో అనేసి నేనైతే చాలా అనుకుంటున్నా. చూద్దాం, ఎలాంటి అయితే నాకు తెలీదు. మనకి ఇలాంటివి చూద్దాం, ఇలా చూద్దాం.